దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మార్కెట్ వాల్యుయేషన్లో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ను అధిగమించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ఎస్బీఐ దేశంలో 5వ అతిపెద్ద సంస్థగా అవతరించింది. గత ట్రేడింగ్ రోజున ఎస్బీఐ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయిని సాధించాయి. రికార్డ్ స్థాయికి చేరిన తర్వాత ఎస్బీఐ షేర్ ధర ఒక్కో షేర్కు 777.50 చేరుకుంది. ఈ పెరుగుదల ఆధారంగా ఎస్బీఐ తన మార్కెట్ క్యాప్లో పెద్ద పెరుగుదలను నమోదు చేసింది. ఎస్బీఐ పెట్టుబడిదారులకు ఇది గొప్ప వార్తే, ఎందుకంటే స్టాక్ నిరంతరం రికార్డ్ గరిష్టాలను చూస్తుంది. బుధవారం దాని రికార్డ్ స్థాయిని తాకడం ద్వారా ఈ స్టాక్ పిఎస్యు బ్యాంకుల పెరుగుదలకు దారితీస్తుంది. ఎస్బీఐ పెట్టుబడిదారులు కూడా దీని నుండి ప్రయోజనం పొందుతారు. ఫిబ్రవరి 21 బుధవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాప్ 6,88,578.43 కోట్ల రూపాయలకు చేరగా ఇన్ఫోసిస్ ఎం క్యాప్ 6,87,349.95 కోట్ల వద్ద ఉంది. అంటే ఎస్బీఐ మార్కెట్ క్యాప్ ఇన్ఫోసిస్ కంటే 1,228.48 కోట్లు పెరిగి 5వ అతిపెద్ద సంస్థగా అవతరించింది. దేశంలోని టాప్ 5 కంపెనీలలో చేర్చబడిన ఏకైక ప్రభుత్వ బ్యాంక్ ఇది. ఈ టాప్ 10 సంస్థల జాబితాలో మరో 2 బ్యాంకులు చేర్చబడ్డాయి. 2 ప్రైవేట్ బ్యాంకులు హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3వ స్థానంలో, ఐసిఐసిఐ బ్యాంక్ 4వ స్థానంలో ఉన్నాయి. దేశంలోని టాప్ 10 వాల్యుయేషన్ కంపెనీలను పరిశీలిస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది. 2వ స్థానంలో టాటా కన్సల్టెన్సీ సర్వీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారతీయ ఎయిర్టెల్, హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ ఉన్నాయి.